ఏపీలో చాలా పెండింగ్లో ఉన్న కొత్త కానిస్టేబుళ్ల నియామకాలు, ప్రమోషన్లు, కొత్త బెటాలియన్ల ఏర్పాటుపై హోంమంత్రి వంగల్పూడి అనిత తాజాగా అసెంబ్లీలో కీలక ప్రకటన చేశారు. ఇవన్నీ ఎప్పుడు జరుగుతాయో ఆమె క్లారిటీ ఇచ్చారు. దీంతో ఈ ఉద్యోగాలు, ప్రమోషన్ల కోసం ఎదురుచూస్తున్న వారికి ఊరట దక్కినట్లయింది. రాష్ట్రంలో మొత్తం 16,862 కానిస్టేబుల్ పోస్టులు ఖాళీగా ఉన్నాయని హోంమంత్రి అనిత వెల్లడించారు. ప్రస్తుతం ఉన్న 16,862 కానిస్టేబుల్ పోస్టుల్లో 6,100 పోస్టుల నియామకం పూర్తి కాబోతుందన్నారు. మిగిలిన 10,762 ఖాళీల నియామకానికి సంబంధించి ప్రభుత్వానికి, డీజీపీకి ఇప్పటికే ప్రతిపాదనలు పంపినట్లు ఆమె తెలిపారు. అనుమతులు రాగానే మిగిలిన పోలీస్ కానిస్టేబుళ్ల నియామకాలు చేపడతామని హోంమంత్రి అనిత వెల్లడించారు. కానిస్టేబుల్ ఖాళీల నియామకానికి అన్ని పరీక్షలు పూర్తయ్యాయన్నారు. కేవలం మెయిన్స్ మిగిలిందన్నారు. దీనిపై వివాదం కోర్టులో ఉందన్నారు. అఫిడవిట్ దాఖలు చేసి 48 రోజుల్లో కానిస్టేబుళ్లను ట్రైనింగ్కు పంపిస్తామన్నారు. అలాగే పోలీస్ ఇన్స్పెక్టర్స్ ప్రమోషన్స్ పై బీజేపీ ఎమ్మెల్యే పెన్మత్స విష్ణుకుమార్ రాజు అడిగిన మరో ప్రశ్నకు కూడా హోంమంత్రి అనిత సమాధానమిచ్చారు. డీఎస్పీ పదోన్నతులు ఇవ్వకపోవడానికి కారణం హైకోర్టు ఉత్తర్వుల ప్రకారం సీనియారిటీ జాబితాను సవరించడమేనని స్పష్టం చేశారు. 2017లో హైకోర్టు ఉత్తర్వుల ప్రకారం 2018లో సీనియారిటీ జాబితాను ప్రభుత్వం జారీ చేసిందన్నారు. ఈ లిస్టులో 1995కు చెందిన డీఎస్పీ వెంకటేశ్వర్లు సీనియారిటీని నిర్ణయించాలని హైకోర్టును ఆశ్రయించినట్లు గుర్తించారు. ఈ పోస్టులకు సంబంధించిన వివాదం కోర్టులో ఉండడం వల్ల ప్రమోషన్లకు ఇబ్బందిగా మారిందని హోంమంత్రి తెలిపారు. సీనియారిటీ లిస్టును పక్కన పెట్టాలని హైకోర్టు చెప్పిన నేపథ్యంలో కొంతమంది డీఎస్పీలుగా ప్రమోట్ అయ్యి మళ్లీ సీఐలుగా పనిచేయాల్సిన పరిస్థితి వచ్చిందన్నారు. వాళ్ల కోసం సూపర్ న్యూమరీ పోస్టులు సృష్టించి ప్రమోషన్లను కల్పించామన్నారు. దానివల్ల సీఐ, ఎస్ఐ పోస్టుల్లో ఖాళీలు ఏర్పడినట్లు తెలిపారు. తెలంగాణలో న్యాయ సమస్యలు లేకపోవడం వల్లే ప్రమోషన్లు జరిగాయన్నారు. కొత్త పోస్టులు కల్పిస్తే ఏడాదికి ఒక్కొక్కరి వల్ల ప్రభుత్వానికి 11,75,325 రూపాయల ఆర్థిక భారం పడుతుందన్నారు. ఏడాదికి ప్రభుత్వంపై మొత్తం 100 కోట్లు భారం పడుతుందన్నారు. ప్రభుత్వంపై ఆర్థిక భారం పడినా కూడా సాంకేతిక అడ్డంకులను తొలగించి ప్రమోషన్లను ఇచ్చేందుకు ప్రభుత్వం చిత్తశుద్ధితో ప్రయత్నిస్తుందన్నారు. ఇప్పటి వరకు 862 మంది పోలీస్ ఇన్స్పెక్టర్లు 6 సంవత్సరాల సర్వీస్ పూర్తి చేసినట్లు వివరించారు. 1995 బ్యాచ్కు చెందిన 65 మంది ప్రమోషన్ల విషయంలో ప్రభుత్వం సానుకూలంగా ఉందన్నారు. కానీ వారు కోర్టును ఆశ్రయించడం వల్ల ప్రక్రియ ఆలస్యమైందన్నారు. త్వరలోనే కోర్టు అనుమతితో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆదేశాల మేరకు ఒక కమిటీ ఏర్పాటు చేస్తామన్నారు. కమిటీ ద్వారా చర్చించి సమస్యను పరిష్కరిస్తామని హోంమంత్రి తెలిపారు. అలాగే రాష్ట్రంలో 4 కొత్త బెటాలియన్లు ఏర్పాటు చేయబోతున్నట్లు హోంమంత్రి తెలిపారు. ఉమ్మడి రాష్ట్రంలో 13,000 మంది పోలీసులకి శిక్షణ ఇచ్చే అవకాశం ఉండేదని, రాష్ట్ర విభజన తర్వాత 6,000 మందికి మాత్రమే శిక్షణ ఇచ్చే అవకాశం ఉందన్నారు. ట్రైబల్ బెటాలియన్ కోసం ఇప్పటికే కేంద్ర ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపించినట్లు హోంమంత్రి పేర్కొన్నారు. 4 కొత్త ఏఆర్ బెటాలియన్లు ప్రారంభానికి సిద్ధంగా ఉన్నట్లు స్పష్టం చేశారు. ప్రశ్నకు సమాధానం మొత్తం 16,862 కానిస్టేబుల్ పోస్టులు ఖాళీగా ఉన్నాయి అధ్యక్ష. వాటిలో 6,100 పోస్టులకు నియామకం పూర్తి కానుంది. మిగిలినవి 10,762 ఖాళీగా ఉన్నాయి అధ్యక్ష. మిగిలిన 10,762 పోలీస్ కానిస్టేబుల్ ఖాళీల నియామకానికి ప్రతిపాదనను ఆంధ్రప్రదేశ్ పోలీస్ డైరెక్టర్ జనరల్ సమర్పించడం అయింది మరియు సదరు ప్రతిపాదన ప్రభుత్వం పరిశీలిస్తుంది అధ్యక్ష. సి ప్రశ్నకు సమాధానం అవునండి. డి ప్రశ్నకు సమాధానం 2014-19 కాలంలో మొత్తం 7,623 పోలీస్ కానిస్టేబుల్కు నియామకాలు చేపట్టడం జరిగింది మరియు వివరాలు కింద ఉన్నాయి అధ్యక్ష. 22/7/2016లో 3,693, అదేవిధంగా మనకి ఏఆర్లు 1,171, 27/8/2016లో కమ్యూనికేషన్స్ గురించి 493, 1/9/2016లో మెకానిక్ సంబంధించి 25, 12/11/2018లో సివిల్, ఏఆర్, ఏపీఎస్పీ అన్నీ కలిపి మిగతావి కూడా ఇవ్వడం జరిగింది అధ్యక్ష. 1,528, 279, 300 టోటల్గా 7,623 నియామకాలు చేపట్టడం జరిగింది అధ్యక్ష. అధ్యక్ష యాక్చువల్గా సభ్యులు చెప్పారు అధ్యక్ష, ఈ 10,000కి సంబంధించి 10,000 పోస్టులకు సంబంధించి ఏదైతే ఇంకా చేయాల్సి ఉందో దానికి కూడా అధ్యక్ష ఇంతకుముందు మనకి కంబైన్డ్ ఆంధ్రప్రదేశ్లో 13,000 మందికి ట్రైనింగ్ ఇచ్చేదానికి కెపాసిటీ ఉండేది అధ్యక్ష. ఇప్పుడు రాష్ట్రం మన కొత్త విభజన జరిగిన తర్వాత
కేవలం 6,000 మందికి మాత్రమే ట్రైనింగ్ ఇచ్చే కెపాసిటీ కలిగిన పీటీసీస్ ఉన్నాయి అధ్యక్ష మన దగ్గర. దానివల్ల ఇప్పుడు 6,000 ఫేజెస్ వారీగా చేస్తున్నాము. అదేవిధంగా ఇప్పుడు ఏదైతే మనం కానిస్టేబుల్ పోస్టుల నియామకాలు ఉన్నాయో ఇంకొక మెయిన్ ఎగ్జామ్ ఒకటి పెండింగ్ ఉంది అధ్యక్ష. పెండింగ్ ఉన్న తర్వాత ఒక చిన్న కోర్ట్ ఇష్యూ ఉంది, దానికి కూడా ఎఫిడవిట్ వేసి ఆల్మోస్ట్ ఆల్ 1 మంత్ 1.5 మంత్లో ఈ ప్రొసీజర్ అంతా కంప్లీట్ చేసి కొత్తగా కానిస్టేబుల్ని ట్రైనింగ్ కూడా పంపించడం కూడా జరుగుతుంది అధ్యక్ష. ఏదైతే మనకి చాలా క్లియర్గా మీరు అడిగిన క్వశ్చన్స్ అధ్యక్ష, ఈ ట్రైబల్ బెటాలియన్ అధ్యక్ష ఇప్పుడు ఆల్రెడీ 4 న్యూ బెటాలియన్స్ ఐఆర్ బెటాలియన్స్ ఉన్నాయి అధ్యక్ష. అందులోని 4 ఇండియన్ బెటాలియన్స్కి ఇప్పుడు రెడీగా శాంక్షన్ అయిపోయినాయి, ఇప్పుడు ఓపెన్ చేయడం రెడీగా ఉన్నాయి అధ్యక్ష. మీరు చెప్పిన సూచన మేరకు ఒక ట్రైబల్ బెటాలియన్ ఏర్పాటు చేయడానికి కూడా గవర్నమెంట్ ఆఫ్ ఇండియాకి ప్రతిపాదనలు కూడా పంపిస్తాం అధ్యక్ష. దాని మీద కూడా సానుకూలంగా గవర్నమెంట్ స్పందించేటట్టుగా ఒకసారి మాట్లాడతాం అధ్యక్ష. అదేవిధంగా అధ్యక్ష ట్రైనింగ్ మాన్యువల్స్ అధ్యక్ష ఇప్పటికి ప్రస్తుతానికి మనకి 13 డిటీసీలు 4 పీటీసీలు ఉన్నాయి అధ్యక్ష. యాజ్ పర్ ఇప్పుడు మీరు అన్న ప్రకారం సైబర్ క్రైమ్స్ కానీ అదేవిధంగా ఈ బిహేవియరల్ ఆస్పెక్ట్స్ కానీ వీటన్నిటి మీద కూడా పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళకి కానిస్టేబుల్ స్థాయి నుంచి కూడా ఐపీఎస్ ఆఫీసర్స్ వరకు కూడా కంటిన్యూ ట్రైనింగ్ ప్రోగ్రామ్స్ జరుగుతూనే ఉన్నాయి అధ్యక్ష. ఏదైతే మీరు అడిగారో ట్రైనింగ్ మాన్యువల్లోనే ఆ సిస్టమ్ కూడా పొందుపరుచున్నాము. మీరు చెప్పిన సూచన ప్రకారం కూడా ట్రైనింగ్ ప్రోగ్రామ్స్లో కూడా ఆల్రెడీ కొంచెం కమ్యూనికేషన్స్ ఉన్న వాళ్ళు టెక్నికల్ నాలెడ్జ్ ఉన్న వాళ్ళని కూడా సపరేట్గా వీళ్ళకి ట్రైనింగ్ ఇప్పించే బాధ్యత కూడా తీసుకుంటున్నాం అధ్యక్ష. అది కూడా సభ ద్వారా సభ్యులకు తెలియజేసుకుంటున్నాం అధ్యక్ష. ముఖ్యంగా ఆరోగ్య భద్రత గురించి అడిగారు, ఇది చాలా ఎప్పటి నుంచో నలుగుతున్న సమస్య. మొన్న కూడా రీసెంట్గా మన గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి దృష్టి కూడా తీసుకెళ్ళడం జరిగింది. మన డీజీపీ గారు హోమ్ సెక్రటరీ గారు అందరూ కూడా దీని గురించి 2-3 మీటింగ్లు పెట్టుకొని దీన్ని హైబ్రిడ్ మోడల్లో తీసుకెళ్ళి ఒక్కొక్క కానిస్టేబుల్ కానీ ఏ పోలీస్ కుటుంబానికైనా దగ్గర 10 నుంచి 15 లక్షల వరకు ఆరోగ్య భద్రత కల్పించేటట్టుగా కూడా ఈరోజు ప్రతిపాదనలు రెడీ చేయడం జరిగింది అధ్యక్ష. దాన్ని కూడా యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్ మేము కూడా ఇంప్లిమెంట్ చేసే బాధ్యత కూడా తీసుకుంటాం అధ్యక్ష.